నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ కి ధమ్కి ఇచ్చిన అమిత్ షా అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఏంటంటే ఇంకా రానున్న కాలంలో చంద్రబాబు గారు చక్రం తిప్పబోతున్నారని కూడా తెలుస్తుంది. అంటే ఇక్కడ బీజేపీ టీడీపీ పొత్తులు కలిసాయని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో దీని మీద స్పందన సార్. ఇప్పుడు జగన్ కి డమ్కి ఇచ్చాడు, చంద్రబాబు గారికి ఏదో హ్యాండ్ ఇచ్చాడు, చేయగలిపాడు. వీళ్ళందరూ ఏదో సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. డమ్కి ఏమన్నా అందులో వాళ్ళిద్దరు వాళ్ళంతా గవర్నమెంట్ పిల్లలు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సహకరించారు, ఇన్నాళ్ళు వాడుకున్నారు. వాళ్ళ అక్రమార్జనలో వాటా తీసుకున్నారు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినా ఉన్నాడు అని చెప్పేసి టీడీపీ వైపు వస్తున్నారు అంతే. వాళ్ళు దీని గురించి ఎవరో సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ బీజేపీ ఏంటంటే ఇక్కడ బీజేపీ తోటి పొత్తు అనేటువంటిది టీడీపీ క్యాడర్ ఏం సంతోషంగా లేరు. అయితే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఈ సిస్టమ్ వాళ్ళు ఇష్టం వాడేస్తారు కాబట్టి దాని గురించి వాళ్ళు ఏమన్నా ఆలోచించకుండా వాళ్ళకి ఉపయోగపడుతుందేమో, కనీసం న్యూట్రల్ గా ఉంటారేమో, లేక 4 సీట్లు పడతాయని చెప్పి చూస్తున్నారు అంతే. ఇంతకుముందు చూస్తున్నట్టయితే వైసీపీ అధినేత జగన్ గారు చెప్పారు, మేము బీజేపీతో నడుస్తున్నాం ఆల్రెడీ అని చెప్పేసి మొన్న తిరుపతిలో జరిగిన ఒక సభలో చెప్పారు సార్. ఇప్పుడు మళ్ళీ చూస్తేనేమో ఇలా ఉంది. అసలు ఇది ఎలా చూడాలి సార్? ఏమైనా పచ్చి అవకాశవాదంగా చూడాలి. ఇది బీజేపీ పచ్చి అవకాశవాదం. టీడీపీ జనసేన ఫస్ట్ నుంచి చెప్తున్నారు, మాతో కలిసి వచ్చి కూడా ఎవరైనా సరే కలుపుకుంటాం, కలిసి వెళ్తాం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎవరితోటైనా కలుస్తాం, కలుపుకుంటాం అని చెప్తున్నారు. వాళ్ళు తప్పే లేదు. ఇక్కడ బీజేపీ పెద్ద ఏదో గొప్ప ఇక్కడ బాగా ఓటు బ్యాంక్ ఉన్నట్టు, వాళ్ళు వెనకాల 300 మంది జనం ఉన్నట్టు వాళ్ళు ఇప్పుడు దాకా పెట్టి చేశారు. ఇప్పుడు వాస్తవం అర్థమైంది. అక్కడ పైన కూడా కేంద్రంలో కూడా సీన్ కాలిపోయేలాగా ఉంది. అందుచేత వీళ్ళ పాత మిత్రులు అందరినీ కలుపుకోకపోతే మోడీ గారు ఈ 8 వేషాలు వేసిన లాభం లేదనుకుని అర్థమైంది ఆవిడ. అందుచేత ఇక అందరినీ కలుపుకోవాలి, పాత మిత్రులు అందరినీ చెప్పేసి అలాగే నితీష్ కుమార్ కలుపుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందో చూడాలి. ఢిల్లీ వెళ్తున్నాడు కాబట్టి అక్కడ ఏం మాట్లాడుకుంటారో, రేపు పొద్దున ఏం చెప్తారో చూడాలి. చాలా మంది ఊహించిందే. చెప్పండి సరే. ఇప్పటి వరకు చూసుకుంటున్నట్టయితే చాలా వరకు ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి లోపల ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ససమరి ఇష్టం లేదు అని చెప్పేసి చాలా వరకు వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నామో ఇప్పుడు మళ్ళీ పొత్తుకి ఓకే అన్నట్టు కూడా ఉంది. సో ఇప్పుడు ఆ కార్యకర్తలు ఎట్లా కన్విన్స్ చేస్తారు సార్? మరి ఏం చెప్తారండి, మరి కన్విన్స్ చేయ తప్పదు. ఇది చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏదో లొంగ తీసుకున్నారో అనేటువంటి మాట వినడానికే తెలుగు వాడిగా సహించలేని విధంగా ఉంది. అలాంటి పరిస్థితులు పెట్టారు ఇక్కడ. ఈ జనం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేసినా, అతను దొంగతనాలు చేసినా కానీ అతను ఎంచుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి కూడా అతను అడ్డం పెట్టుకుని వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. దాన్ని ఎంచి తప్పించుకోవాలి, ఈ పీడ వదిలించుకోవాలంటే మరి ఎవరితో కలవాలనేటువంటి భావన టీడీపీ నుండి జనసేనలో ఉండుంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ ఎంత దారుణాలు జరుగుతున్నాయి కానీ సిగ్గు లేకుండా ఆయన వెళ్ళి వాళ్ళతో చేరండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి ఆయనతో పాటు మీకు కూడా సిగ్గు వదిలేసుకుని రండి అని చెప్పేసి టీడీపీని తీసుకెళ్తున్నాడు అనుకుంటున్నాను. సో అంటే దీని వల్ల ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్ర ప్రజలకు వచ్చే లాభాలు నష్టాలు అంటే ఏముండబోతున్నాయి సార్? ముందు ఏమి లాభం ఉండదో నష్టం ఉండదు, వాళ్ళతో పని ఉంటుందంటే మనకి ఈ ఎలక్షన్ లా జరగనెత్తే చాలరా బాబు అని చెప్తున్నారు. అంటే ఈ చట్టం తన పని తను చేసుకోవడానికి వాళ్ళకి లంచం కింద 2-3 ఎంపీలు, 5-6 ఎమ్మెల్యేలు వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నారు అన్నమాట. లంచం అది. ఇప్పుడు మనం ఏదైనా పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వాలి కదా. అలాగే వాళ్ళకి చట్టం తన పని తను చేసుకునేమంటారు బాబు, ఎలక్షన్ లా జరగనివ్వండి అని అడుక్కుంటున్నారు వీళ్ళు రకంగా చెప్పాలండి. ఇంతకుముందు చూసుకున్నట్టయితే మరి ఇప్పటి వరకు అభివృద్ధిలో ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో ఇంతవరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు, నిధులు అందించలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభలో బీజేపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అండ్ ఈ 5 సంవత్సరాలలో చూస్తే కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ బీజేపీని తప్పుపట్టలేదు. కానీ ఇక్కడ ఈ రోజు నిన్న మాట్లాడిన సభలో మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు, నిధులు ఇవ్వలేదు, ఎట్లాంటి సహాయ సహకారాలు అందించలేదు అన్నారు. అసలు దీన్ని ఎలా పరిగణించాలి సార్? ఇప్పుడు వీళ్ళు ఎలా విమర్శించుకున్నా అని ఒట్టిదేనండి.
ఇప్పుడు నిజంగా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వ్యతిరేకత ఉంది, టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే వాళ్ళు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల, సిబిఐ వాళ్ళు అందరూ లోపలేసేయాల, ఆ అంతఃపుర రహస్యాన్ని బయట పెట్టాల. ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వివేకానంద రెడ్డి గారి మర్డర్లో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టాల. ఇది ఒక రకం. రెండు, మనిషిని చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చిన ఆ అనంతబాబు అన్నవాడిని మళ్ళీ అన్ని అతని పేరు క్యాన్సిల్ చేసి లోపల పెట్టేయాలి. ఇతను 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు, ఆ బెయిల్ క్యాన్సిల్ చేయించాలా, అతను విదేశాలకు వెళ్లకుండా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ఇలాంటి పనులన్నీ చేస్తే నమ్ముతారు, ప్రజలను కన్విన్స్ చేస్తే అలా చేస్తే కన్విన్స్ అవుతారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ దొంగ ఓట్లు జాయిన్ చేసిన అందరినీ వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ అధికారి ఏ ఊళ్ళో నివసిస్తున్నాడో ఆ ఊళ్ళో కోట గుమ్మానికి ఎరడదీయాలి, వాళ్ళు తాకిందులు కాదు, అందరూ చూసేలాగా, అప్పుడు నమ్ముతారు. అంతేగాని ఎలక్షన్ వచ్చిన తర్వాత టీడీపీ జనసేన వంకనే జనసేనతో పాటు తోకలాగా వచ్చేసి టీడీపీ తోటి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు తప్పదు. వాళ్ళకి గెలవాలంటే మీరు ఎలక్షన్ చేసుకోవాలంటే మేము ఉంటేనే కానీ కుదరనేమో అని చెప్పి అయిపోతున్నారు. అప్పుడు వాళ్ళతో పాటు వెళ్తారండి, దూరేస్తున్నారు, వాళ్ళతో పాటు మధ్యలో వచ్చి దూరేస్తున్నారు. వాళ్ళు ప్రజలను కన్విన్స్ చేసుకోవాలి. అప్పుడు ఆ పని కూడా వీళ్ళ మీద పడతారు. ఎవరో జనసేనని వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పుకోవాలి నాయకులు జనాలు కన్విన్స్ చేయడానికి. వీళ్ళు కండిషన్ పెడితే బాగుండు, ఇవన్నీ చేస్తేనే మీతో పొత్తులు దొబ్బిడి పోతే బాగుంటుంది, రాష్ట్రం ఎలా పోతే మాకు ఎందుకని చెప్పాలి. ఇప్పుడు ఆ నిమ్మలండి వాళ్ళతో విడిపోయినా వీళ్ళే నిమ్మలు మోతున్నారు, వాళ్ళతో కలిసి ఉన్నా వీళ్ళే నిమ్మలు మోయాల్సి వస్తుంది. వీళ్ళకి సమానం చెప్పుకుంటున్నారు, సిగ్గు లేకుండా వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు. ఇవాళ పొద్దున్న రాత్రి కూడా బీజేపీ వాళ్ళు వాళ్ళు పెద్ద తోపులు తురుములు ఆంధ్రప్రదేశ్ లో అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ వైఖరి మార్చుకోకపోతే వాళ్ళకి ఎవడో ఓటు వేయడంటే వాళ్ళు ఉన్న కాడ గ్యారంటీ కొడిపోతారు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో అసలు బీజేపీకి ఎట్లాంటి జవసత్వాలు లేని పార్టీ ఆ పార్టీతోని పోటీ పెట్టుకొని అంటే జస్ట్ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే టీడీపీతోని పొత్తు ఓకే అనుకున్నట్టు అనిపిస్తుంది సార్. దీంట్లో వాస్తవం ఉందంటారా? రాజకీయ లబ్ధి కాదండి, జగన్ గెలిపించాలన్న కోరిక కూడా కనపడుతుంది. నాకు అనుమానం ఉంది అందులో. జగన్ మీద ప్రేమ ఇంకా తగలేదు వాళ్ళకి. నిజంగా జగన్ ఓడించాలనుకుంటే వాళ్ళు ఇందాక నేను చెప్పినన్ని చేయాలి. ఆ బాబాయ్ మర్డర్ కేసు చాలా క్లారిటీగా అతను ఏప్రిల్లో చెప్తాడు ఎలక్షన్ అయిపోతున్నారు. ఎవరు చెప్పాడు? బుద్ధి ఉందా వాళ్ళకి అసలు? ఏంటండి ఇది? ఏంటండి ఇది అంతాను? సిబిఐ ఏం చూస్తుందండి? ఇది చాలా అన్యాయం. దేశాన్ని వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు? ఇక దేశాన్ని ఏదో చేస్తారు, ఇక మనము కూడా నోరు మూసుకుని లంకలు పోతామే. అది ఏం చేస్తారు? ఏం చేయగలరు మీరు? ఎవడో ఏం చేయలేదు. మీకు అప్పుడు ఆ ఉన్న దాంట్లో ఎవరు మంచివాడు చూసుకుంటూ ఓట్లు వేసుకుంటారు. ఇదంటే ఏపీ ప్రజలకు ఒక శుభ పరిణామం అనుకోవాలా, లేకపోతే ఇది ఎట్లా సార్ అసలు ఎలా చూసుకోవాలి? ఇన్ని రోజులు చూస్తే ఆ బీజేపీతో పొత్తు ఉండదు అని అనుకున్నారు. చాలా మంది కార్యకర్తలు కూడా ఇష్టం లేని పనిని ఈ రోజు ఇట్లా చేయడం ద్వారా ఏపీ ప్రజలకి ఇది శుభవార్త అనుకోవాలా, లేకపోతే శుభ పరిణామం అనుకోవాలా, ఎలా అనుకోవాలి సార్? పాయసం కట్టినోడు పెంట వాసన వచ్చినట్టుంది. మీకు సింగిల్ లైన్ ఆన్సరే ఒకటి వెళ్తాడు. వాళ్ళ పేరు చెప్తే నాకు శివాలు వచ్చేది, పూర్వకం వచ్చేస్తున్నాడు. వాళ్ళు చేయాల్సిన పని మానేసి ఇంకా వాళ్ళు సిగ్గులేదండి. మన సిగ్గు ఉంది కదా మాట్లాడుతుంటే. వాళ్ళు అసలు ఎన్ని రకాల ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తాం ఒక ఎత్తు, అవినీతి పనులను వదిలేయటం ఒక ఎత్తు, చట్టాన్ని న్యాయాన్ని వాళ్ళ చేతులు పెట్టుకుని ఇష్టం మాట్లాడుతాం, వాళ్ళ ఇష్టం వ్యవహరించడం అదొక ఎత్తు. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైలు ఎందుకుంటాను వచ్చిందండి? ఆయన ఎంత చేసిండు? మరి 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు, ఎందుకు వదిలేశారు వాళ్ళు? మొక్క కింద నరికేసిన వాడికి ఎందుకు బెయిల్ ఇచ్చారు? అది ఏంటండి? ఇది ఏం జరుగుతుంది? ఇవన్నీ మర్చిపోతారా జనం? ఒకవేళ చంద్రబాబు గారు మర్చిపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మీద ఉన్న గౌరవం అంతా పోతుంది నాకు బీజేపీతో ఉండడం వల్ల. వాళ్ళు లేకపోతే ఏమీ లేదన్నట్టు మాట్లాడతారు. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళతో పొత్తొద్దు, మీరు గెలవంటే గెలిచిన పైన కేంద్రంలో సపోర్ట్ చేయండి దేశం కోసం. ఆంధ్రప్రదేశ్ దాంట్లో వాళ్ళ భాగస్వామ్యం లేదు. వాళ్ళు ఉన్నదాన్ని పాడు చేశారు, ఒక దొంగోడు సాయం చేశారు, ఒక అరాచకవాది వెనకాల నిలబడ్డారు. ఇవన్నీ స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత
ఏ ముఖం పెట్టుకుని వాళ్ళతో కలుపుతారు, ఏ రకంగా కన్విన్స్ చేస్తారు. సరే మీరు కన్విన్స్ చేయాలనుకున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఈ 4.5 ఏళ్లలో చేసిన ప్రభుత్వ అకృత్యాలు, దుర్మార్గాలు, కోర్టు ఆదేశాలు బేఖాతురు చేయడం ఇవన్నీ మీద ఏం సమాధానం చెప్తారు? స్పష్టత ఇవ్వాలా. దొంగలందరూ లోపల పెట్టాలా, మద్యం మీద దోపిడీ, ఇసుక మీద దోపిడీ, ఇవన్నీ మీద ఇమీడియట్ గా 10 రోజుల్లో చేల్చాలా. అసలు 6 నెలల ముందు నుంచి చేయకుండా ఎలక్షన్ ముందుకు వచ్చిన తర్వాత జనాలు ఏం అలా కనపడుతున్నారు మీకు? అంటే దేర్ ఇస్ నో వే అవుట్ అని చెప్పేసి మీరు ఇలాగా తప్పని పరిస్థితుల్లో ఈ రికార్డులో పెట్టి ప్రజలు కూడా ఇబ్బంది పెడతారా? మరి ఏం చేయదలుచుకుంటే దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అందరూ ఆలోచించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సార్. మీరు మాతో పాటు కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.